ఏప్రిల్ 5 కొరకు సిహెచ్ స్పర్జన్ గారు వ్రాసిన ధ్యానం చదువుతున్నాను, వినండి. ఇశ్రాయేలు, నీవు నాకు సేవకుడవై ఉన్నావు, నేను నిన్ను మరిచిపోజాలను. యెషయా 44:21. మన దేవుడైన యెహోవా తన సేవకులను నిరంతరం ప్రేమించేవాడు కాబట్టి వారినెప్పుడూ మర్చిపోడు. ఆయన వారిని ఏదో కొంతకాలం మట్టుకే కాదుగాని శాశ్వతంగా ఏర్పాటు చేసుకున్నాడు. వారిని దైవ కుటుంబంలోనికి పిలిచినప్పుడే వారు భవిష్యత్తులో ఏమవ్వబోతున్నారో ఆయనకు తెలుసు. మేఘాలను చెదరగొట్టినట్లుగా ఆయన వారి పాపాలను తుడిచివేస్తాడు. ఒక్కసారి ఆయన వారి పాపాలు క్షమించిన తర్వాత మళ్ళీ ఎప్పటికీ వాటిని బట్టి వారిని బయటకు నెట్టివేయడు అని మనకు ఖచ్చితంగా తెలుసు. ఆయన అలా నెట్టివేస్తాడని ఆలోచించటం దైవదూషణ చేయడమే అవుతుంది. ఆయన వారిని ఎన్నడూ మర్చిపోయేవాడు కాడుగాని ఎప్పుడూ వారికోసమే తలపోస్తూ ఉంటాడు. ఒక క్షణంగాని ఆయన మనలను మర్చిపోతే మనం నశించిపోతాం. అందుచేతనే ఆయన మనతో ఇలా అంటున్నాడు, నేను మిమ్మును మరువజాలను. మనుషులు మనల్ని మర్చిపోతారు, మన వలన మేలు పొందినవారు మనమీద తిరగబడతారు. చపలచిత్తులైన మనుషుల హృదయాల్లో మనకు చోటులేదు. కాని దేవుడు తన యథార్థ సేవకులను ఎప్పుడూ మర్చిపోడు. మనం ఆయన కొరకు చేసిన దాన్ని బట్టి కాక ఆయన మన కొరకు జరిగించిన దాన్ని బట్టే మనతో అనుబంధం కలిగి ఉంటాడు. మనలను ఆయన ఎంతో కాలంగా ప్రేమిస్తున్నాడు. మన కోసం ఆయన ఎంతో వెల చెల్లించాడు. కాబట్టి ఆయన మనలను మర్చిపోడు. యేసు మనలో తన ఆత్మ వేదనలన్నీ చూస్తాడు. కాబట్టి ఆయన మనలను ఏమాత్రం మర్చిపోడు. తండ్రి అయిన యెహోవా మనలను తన కుమారుడైన యేసుక్రీస్తు స్నేహితులుగా చూస్తాడు. పరిశుద్ధాత్ముడు మనలను తన చేతిపనిగా చూస్తాడు. ప్రభువు మనకోసమే తలపోస్తూ ఉన్నాడు. ఈ రోజున మనకు కావలసిన సమయోచిత సహాయం అనుగ్రహించి మనలను పోషిస్తాడు. ఆహా, మన ప్రభువు మనలను ఎన్నడూ మర్చిపోడు కదా.